నీట్ యూజీ 2020 రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ వస్తున్న వార్తల్ని ఎన్టీఏ ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. విద్యార్థులను మోసం చేయడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఎన్టీఏ తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, మెసేజింగ్ యాప్లలో నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం ముందుగానే లభిస్తుందని విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఏ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ తరహా సందేశాలు నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, పరీక్ష పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. పరీక్ష ప్రక్రియ సమగ్రతకు ఎటువంటి భంగం కలగలేదని పేర్కొంది. అధికారిక సమాచారం కోసం విద్యార్థులు కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్, అధికారిక ప్రకటనలనే అనుసరించాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని వార్తల్ని నమ్మవద్దని హెచ్చరించింది. ప్రశ్నపత్రం లీక్ అయిందని లేదా విక్రయిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులను సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విద్యార్థులు ఎలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పరీక్షలపై వచ్చే ప్రతి సమాచారాన్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని ఎన్టీఏ సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన కేసులో ఇప్పటి వరకు సీబీఐ 13 మందిని అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ నెల 21న ఎన్టీఏ నీట్ రీ ఎగ్జామ్ను నిర్వహించనుంది.